హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. వైజాగ్ ఆర్కే బీచ్‌లో పెట్టిన డైనో పార్క్‌కి వచ్చేసామండి ఈరోజు. పిల్లలకి చాలా బాగుందని నేను ఇన్‌స్టాలో చూసాననమాట. చూద్దాము ఎలా ఉంటదో, బాబుకి కూడా హాలిడేసే కదా అని తీసుకొచ్చాం. పెద్దవాళ్ళకి రూ. 100 అండి టికెటు. పిల్లలకేమో రూ. 80 అనమాట. తీసుకున్నాం. మా బాబు, నేను, మా హస్బెండ్ అండి. రూ. 280 అయింది. లోపలికి వెళ్ళాము. బానే ఉంది. స్టార్టింగ్ అయితే నేను రాను అంటే ఆల్రెడీ లోపలికెళ్ళి బయటకొచ్చిన వాళ్ళు సౌండ్ ఎఫెక్ట్స్ అవి ఉన్నాయి. భయపెట్టారనమాట. నేను రాను, మీరు వెళ్ళండి అంటే మా బావ అన్నాడు, నేను ఉన్నాను కదమ్మా రా అన్నాడు. ఇదిగోండి లైన్ స్టార్టింగ్ ఇది చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. రకరకాల యానిమల్స్ అన్నీ పెట్టారనమాట. పెట్టారు. ఆ సౌండ్స్‌కి మనం వెళ్ళే సెన్సర్ దానికి తెలియగానే సౌండ్స్ చేస్తున్నాయండి యానిమల్స్ అన్నీ గూడాన. భయమనిపించింది స్టార్టింగ్‌లో. అప్పుడు మా హస్బెండ్ ఏమో తిట్టారనమాట. అవి రియల్ కాదు కదా! రోబోటిక్ అని తెలుసు కదా! ఎందుకు భయపడ్డావు అనగానే ఇంక కొంచెం ధైర్యం వచ్చిందనమాట. బట్ దగ్గర నుంచి చూడగానే ఆ సౌండ్‌కి మాత్రం భయమైతే ఏస్తదండి. మరీ చిన్న పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా భయమేస్తది ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌కి. పెద్దవాళ్ళే భయపడుతున్నారు చాలామంది. అంతా బానే ఉందండి. బట్ దీనికి మనం పెట్టిన టికెట్ కాస్ట్ వర్తా అంటే నాకైతే వర్త్ అనిపించలేదండి. అంటే జస్ట్ ఇలాగ ఒక 2 రౌండ్స్ ఏసి వచ్చేయడమే అనమాట 10 మినిట్స్‌లో. నాకు పెద్దవాళ్ళకి ఒక రూ. 50, పిల్లలకి ఒక 30 ఉంటే బావుండనిపించింది. 100 పెద్దవాళ్ళకి, పిల్లలకి 80 అంటే నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ పర్లేదు, చూడొచ్చు ఒకసారి, బానే ఉంది. పిల్లలు గట్టా ఎంజాయ్ చేస్తారు. అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకే బెస్ట్ అండి. మరి చిన్న పిల్లలైతే భయపడతారు కన్ఫర్మ్‌గా సౌండ్స్‌కి దానికి. నా అభిప్రాయం అయితే మాత్రం ఓకే. పర్లేదు, ఒకసారి చూడొచ్చు పిల్లలందరూ. బట్ వాళ్ళ కష్టం గూడా ఎక్కువుందండి. అన్నీ అరేంజ్ చేశారు. అన్నీ సౌండ్స్ అవి బావుంది. ఒకసారి చూడొచ్చనమాట. పర్లేదు, బానే ఎంజాయ్ చేశాడు. మా బాబుకైతే యానిమల్స్ అవి పిచ్చనమాట. సో, వాడైతే ఎంజాయ్ చేశాడు. హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. మీరు గూడా ఒకసారి ఎళ్లి చూడండి. ఆర్కే బీచ్ ఆపోజిట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు